కొంతమంది భర్తలు బెడ్ కాపీ అడుగుతుంటారండి. ముఖం కడుక్కునే బెడ్ కాపీలు అడుగుతుంటారు భార్యల్ని. అప్పుడు భార్య అనుకుంటుంది, సచ్చినోడు బెడ్ కాపీ అడుగుతున్నాడు, మా ఆయనకి ఏమైనా సంపాదించే ఉద్దేశం ఉందా లేదా అని ఆలోచించేస్తారు కదండి భార్యలు. మనం ఫస్ట్ ఇంటి భర్త అయినవాడు ఫస్ట్ అలర్ట్గా లేచి కుంకుమ పెట్టుకొని ముఖం కడుక్కొని కుంకుమ పెట్టుకుంటే అప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందండి. ఎప్పుడైనా కానీ ఇంటి ఇంటి పునాదినే బెడ్ కాపీ తాకితే మిగతా మెంబర్స్ అంతా కూడా అలాగే ఉంటుందండి. ఫస్ట్ ఇంటి యజమాని లేచి ముఖం కడుక్కొని విభూతి పెట్టుకొని అలర్ట్గా ఉండాలండి. ఎప్పుడే కానీ పొద్దున్నే లేచి అలర్ట్గా ఉండాలి. ఎప్పుడే కానీ పిల్లలు కూడా కొంతమంది బాత్రూములకు వెళ్తుంటారు, టవల్ 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 అంటుంటారు, బ్రష్ బ్రష్ అంటుంటారు కొంతమంది. అంటే అప్పుడు అనుకుంటుంది తల్లి, ఏం ఏం విరిగిదీస్తాడో పెద్దగా అయిన తర్వాత తెలియదు, కానీ చాకరీ చేయలేక చచ్చిపోతున్నాను, ఇంత ఏగలేక చచ్చిపోతున్నాను. కొంతమంది తల్లులు సతమతం అవుతుంటారండి. పిల్లల్ని అనలేం కదా పిల్లల్ని. కొంతమంది కూర్చొని చోటే దోశ ఇడ్లీ వచ్చి ఇంట్లో వంటింట్లో తల్లి చేస్తూ ఉంటుంది, వేసుకోవచ్చు కదండి. కొంతమంది పిల్లలు కూర్చోండే చోటే ఇడ్లీ దోశ అనుకోని ఉంటారండి కొంతమంది. అప్పుడు తల్లికి ఎక్కడ పని సతమతం అయిపోతుంది తల్లికి. అప్పుడు తల్లి మనసులో తిట్టుకుంటుంది తల్లి, ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు వీడు బాగుపడతాడో ఏమో తెలియదు, కానీ ఎప్పుడెప్పుడు వీడు బాగుపడి మాతో ఉద్ధరిస్తాడో తెలియదు కానీ అనుకుంటా అంటారు తల్లులు. తల్లికి విసుగిచ్చకూడదండి. తల్లి ఆనందం పడాల, పిల్లలను చూసి తల్లి ఆనందం ఉండాల తల్లికి. భర్త కానీ అంతే, భార్య సంతోషం హ్యాపీగా ఉండాలి. తల్లి కానీ పిల్లల్ని చూసి హ్యాపీగా ఫీల్ కావాలి. తిట్టుకోకూడదు తల్లి. తిట్టుకుంటే వాళ్ళకి మంచిది అవుతుందా చెప్పండి. భర్త కూడా అంతేనండి. అలర్ట్గా ఉండి బాగుండి అంత బాగుంటే అప్పుడు భార్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. పిల్లలు కూడా కొంతమంది అలా ఉంటారండి కదా. నేను కొంతమంది చూస్తూ ఉంటాను, అన్నీ వాళ్ళు ఉండే దగ్గరికే సప్లై చేయాలి, వాళ్ళు ఉండే దగ్గరికే ఇవ్వాలని అనుకుంటారు. అది తప్పేమో అని నా అభిప్రాయం అండి. అది తప్పేమో అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది.